లిక్కుకు అన్యాయం జరిగితే అన్నలు వస్తారని న్యాయం చేస్తారని చిన్నప్పుడు ఊర్ల పొండి మాట్లాడుకునేటోళ్ళు. ఎర్ర జెండా సినిమాలు వచ్చినాయంటే చాలు బండ్లు కట్టుకొని పోయి చూసేటోళ్ళు. అయితే ఇప్పుడు రోజులు మారినాయి, మనుషులు మారినరు, కాలానికి తగ్గట్టు ప్రతి ఒక్కటి మారుతున్నాయి. అందుకే అన్నలు కూడా మారుతుర్రు. అడవులు ఇడిచిపెడుతుర్రు, తుపాకులు వారేసి పబ్లిక్లో కలుస్తుర్రు, కొత్త జిందగీ చాలు చేస్తుర్రు. తుపాకులు ఇడిచిపెట్టిండ్రు, తూటాలు ఇడిచిపెట్టిండ్రు, అడవులు ఇడిచిండ్రు, జనములకు వచ్చిండ్రు. అగ చూడర్రే, ఇన్నొద్దులు కాకులు దూరని కారడువులు, సీమలు దూరని సిట్టడువుల పొంటి తిరుగుకుంటా ఉద్యమాలు నడిపించిన అన్నలు బయటికి వచ్చిండ్రు. కేంద్ర కమిటీలో ఉన్న తిప్పిరి తిరుపతి, గదే దేవ్జీ పోలీసోళ్ళ ముంగట లొంగిపోయిండు. అట్లనే బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి గిట్ల పెద్దన్నలంతా తెలంగాణ పోలీసోళ్ళ ముంగట తుపాకులు ఇడిచిపెట్టిండ్రు. డీజీపీ శివధర్ రెడ్డి సారు మీటింగ్ పెట్టి ఏమేంటిది ఎట్టెట్టయింది అన్ని తీర చెప్పుకొచ్చిండు. ఈ 2 ఏండ్లనే 591 మంది అన్నలు లొంగిపోయినరాట. తెలంగాణలో పుట్టి పెరిగి అన్నలల్లో కలిసిన ఇంకో 11 మంది అడవులలోనే ఉన్నారట. వాళ్ళల్లో కూడా కొంతమంది లొంగిపోతాం అంటున్నారట. ఇప్పుడు జల్దిగానే బయటకు వస్తారన్నట్టు చెప్పుకొచ్చిండు పోలీసు బాసు. ఇక అది అట్లుంటే అన్న దేవ్జీ మాట్లాడుకుంటా తాము ఎందుకు లొంగిపోయినరో ఇక మీద ఏం చేస్తారో కూడా చెప్పుకొచ్చిండు. అనారోగ్య కారణాల రీత్యా నేను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నాను. అయితే అది వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడం కోసం మాత్రం కాదు అనేది స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రజల సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో, అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాను నేను. అంటే దాని అర్థం నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. గదన్నట్టు చట్టానికి లోబడి ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తామన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇక లొంగిపోయిన 4 అన్నలల్లో దేవ్జీ, మల్లా రాజిరెడ్డి ఇద్దరికి 25 లక్షల రివార్డు ఇచ్చిండ్రు. ఇంకో ఇద్దరికి 20 లక్షల లెక్కన ఇచ్చిండ్రు. ఇవి ఒకటే కాదు, సర్కారోళ్ళ తరపుకేంచి అన్ని తీర్ల సాయం చేస్తారట. ఏమైనా ఏండ్ల సంధి ఉద్యమాన్ని నడిపించిన పెద్ద పెద్దోళ్ళంతా బయటకు వస్తుండ్రు, పబ్లిక్ లో కలిసిపోతుండ్రు. అందుకే ఇక అడవులు కాలైనట్టే అనుకుంటాండ్రు చాలా మంది. మార్చి 31 లోపే తత్తిమూలంతా కూడా బయటకు వస్తారు కావచ్చు అనుకుంటుండ్రు ఇంకింతమంది. మరి ఏమవుతుందో చూసుకుంటూ పోవాలి.